ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్ లో ఇంకోసారి ఇండియాపై ఏదన్నా ఉగ్రవాద దాడి జరిగితే అది ఇండియా పైన యుద్ధాన్ని ప్రకటించినట్లే అని స్పష్టం చేశారు. కట్ చేస్తే నవంబర్ 10వ తారీఖున ఒక సివియర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఢిల్లీలో. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణిస్తారో లేదో చూడాల్సింది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ ఇన్సిడెంట్ గురించి కొన్ని అంశాలు తెలుసుకోవాలి. అది నవంబర్ 10, 2025 సమయం సాయంత్రం 6 గంటలకు కావస్తుంది. అది ఢిల్లీ నగరంలోని రెడ్ ఫోర్ట్ ప్రాంతం. ఈ ఫోటోలో గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక సిగ్నల్ కనబడుతుంది. ఏదైతే రెడ్ ఫోర్ట్ ఫ్రంట్ ఎదురుగుందో ఈ సిగ్నల్ వద్ద హ్యుండై i20 వైట్ కలర్ కార్ ఉంది. సుమారు 3 గంటల పాటు రెడ్ ఫోర్ట్ వద్ద ఆ కార్ పార్క్ చేసి ఉంది అని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అండ్ పోలీసులు కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా 5:52 అయిందో ఆ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడిందో లేదో ఒక పెద్ద పేలుడు సంభవించింది ఆ కార్ నుంచి. ఒకసారి ఈ ఫోటోను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో మనకు అర్థమవుతుంది. చాలా మంది ప్రజలు అంటే ఎంప్లాయీస్ తమ వర్క్ ని కంప్లీట్ చేసి ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. ఇక్కడ చాలా 2 వీలర్స్, ఆటో రిక్షాస్ అండ్ ఈ రిక్షాస్ కూడా ఉన్నాయి. సో ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఆ ఉగ్రవాది ఇదే మంచి సమయం అనుకొని వాడి కార్ లో ఉన్న బాంబుని వెంటనే యాక్టివేట్ చేస్తాడు. అంతే, ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించి అక్కడ విధ్వంసం చోటు చేసుకుంటుంది. ఇందులో 13 మంది అక్కడే దుర్మరణం పాలయ్యారు అండ్ దాదాపు 20 నుంచి 24 మంది ఇంజూర్ అయినట్టు అఫీషియల్ గా పోలీసులు చెప్తున్నారు. మనం ఈ విషయం గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఒక రోజు వెనక్కెళ్ళాలి. అదే నవంబర్ 9. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు కలిసి ఒక రైడ్ చేపట్టి ఫరీదాబాద్ లో ఒక ఇంటి నుంచి 350 కేజీల ఎక్స్ప్లోజివ్స్, వెపన్స్ అండ్ టైమింగ్ డివైసెస్ ని కనుగొన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు సెకండ్ రైడ్ ను కూడా చేపట్టి సేమ్ సిటీలో 2563 కేజీల ఎక్స్ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ ని, అదే ఏదైతే బాంబులు తయారు చేయడానికి వాడతారో వాటినన్నిటిని కనుగొన్నారు. ఆ ఇల్లు ఎవరిదంటే ముజ్బిల్ షాహిల్ది. వీడు ఒక డాక్టర్. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో వీడు ఒక డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అంతేకాదు పోలీసులు తరువాత 2 డాక్టర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. జైష్ ఈ మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థలతో వాళ్ళకి లింక్స్ ఉన్నాయనే కారణంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ఎవరైతే ఆ బాంబ్ బ్లాస్ట్ చేశారో వాళ్ళని కూడా ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వారు ఇంకా తమ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసుంటారు. వీలైనంత తొందరగా తమ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఢిల్లీని ఎంచుకొని ఆ ఉగ్రదాడిని చేసుంటారు. అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ ని ఉపయోగించినారని NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తమ ప్రాథమిక రిపోర్ట్ లో పేర్కొంది. మరోవైపు ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆ ప్లేస్ ని చుట్టుముట్టారు అండ్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఎవిడెన్స్ ని సేకరించడం జరిగింది. అండ్ ఢిల్లీ పోలీసులు కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ ది ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద మొత్తం అందరిని బుక్ చేశారు. ఎవరైతే ఈ బాంబ్ బ్లాస్ట్ కారణమై ఉంటారో వాళ్ళందరినీ. బాంబు పేలడానికి ఉపయోగించిన కార్ ఏదైతే ఉందో అది డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని పోలీసులు చెప్పారు. వీడు అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ యూనివర్సిటీ ఫరీదాబాద్ లో ఉంది. ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో DNA అనాలిసిస్ జరిపిన తర్వాత ఆ కారు తోలిన డ్రైవర్ అండ్ సస్పెక్టెడ్ బాంబర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఈ ఉమర్ మొహమ్మద్దే అని స్పష్టం చేశారు. నవంబర్ 14వ తేదీన ఇండియన్ ఆర్మీ ఈ డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కు సంబంధించిన వాళ్ళ ఇల్లుని డెమాలిష్ చేసి పడేసింది. అండ్ ఢిల్లీ పోలీసులు కూడా వీని మీద ఒక ఫ్రెష్ FIR ని కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ మొహమ్మద్ అనే వ్యక్తితో పాటు ఇంకా చాలా మంది టెర్రరిస్టులు కూడా ఇందులో చేతులు కలిపారని పోలీసులు తెలుపుతున్నారు. వీళ్ళందరిలో ఒక కామన్ థింగ్ ఉంది, అదే వీళ్ళ పేర్ల ముందరున్న డాక్టర్. ప్రతి ఒక్కడు MBBS చదివిన డాక్టరే. ఇక్కడ విద్య లేనివాడు వింత పశువు అని మన పెద్దలు అంటుండేవారు. కానీ వీళ్ళు విద్య నేర్చుకొని కూడా వింత పశువులాగా బిహేవ్ చేస్తుంటే ఎవరేం చేస్తారు చెప్పండి. ఇంకా ఇక్కడ ఉండే ఒక షాకింగ్ విషయం ఏంటో తెలుసా, వీళ్ళకి ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఆ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఇండియాలో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం, అదే వేరే దేశాలు అయితే యాక్సెస్ చేయలేమంట. సో ఆ ఛానల్లో ఏం పెడతారంటే ఈ టెర్రరిస్టులకు సంబంధించినవి అండ్ ప్రజల్ని ఎలా బ్రెయిన్ వాష్ చేయాలి, మొత్తం అక్కడికి వెళ్తే ఇంకా మొత్తం బ్రెయిన్ వాష్ ఇంకేం ఉండదు. సో అలాంటి గ్రూప్ ఒకటి ఉంది, వాట్సాప్ ఛానల్. ఆ వాట్సాప్ ఛానల్ కి 16,000 ఫాలోవర్స్ ఉన్నారు. చూడండి, ఇది ఓన్లీ మన ఇండియాలోనే యాక్సెస్ గా ఉంది. అంటే 16,000 మంది ఈ ఉగ్రవాది గుణాలతోనే కలిగి ఉంటారు కదా మరి. సో దేశద్రోహులు ఎక్కడో ఉండరు, మన స్వదేశంలోనే ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళను అరెస్ట్ చేసి లోపలిస్తే తప్ప దారికొచ్చేటట్లు లేరు వీళ్ళు. ఈ నేపథ్యంలో మనం అస్సాం CM ని మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది ఈ టెర్రరిస్టులకు సపోర్ట్ గా అండ్ కొన్ని కామెడీ ట్రోల్స్ చేసి
ఇదేదో పెద్ద కామెడీ విషయం లాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తున్నారు అస్సాం సీఎం. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి ఉగ్రవాదుల్ని అసలు వదిలిపెట్టకూడదు. ప్రతి ఇయర్ ఇండియాలో ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూనే ఉంది. ఇంకా మనం ఒక బిగ్ ఫైట్ కి రెడీ కావాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయింది. దారిని వచ్చే ఈ పిల్ల బచ్చాల్ని కాకుండా దీని వెనుకలు ఉన్న మాస్టర్ మైండ్ కనిపెట్టి వాడిని వేసేస్తే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకదు అనేది నా ఒపీనియన్. నేను వీడియో ముందు చెప్పినట్లు నరేంద్ర మోడీ గారు దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తారో లేదో ముందు ముందు తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి.